హాయ్ పిల్లలు. మొదటి భాగంలో ఇక్కడ వరకు చేసాం మనం. ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం భాగాహార విశేష విధి ప్రకారం a = bq + r 0 నుంచి b మధ్యలో ఉంటుంది. ఏది r అయ్యే విధంగా ధనపూర్ణ సంఖ్యలు a మరియు bలకు జతలకు అనుగుణంగా q మరియు rలు ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమవుతాయని మనకు తెలుసు. a = bq + rలో r 0 అయిన ab మరియు qల మధ్య సంబంధం ఏమిటి? ఒకటి భాజకం అవుతుంది, ఇంకోటి కారణాంకం అవుతుంది. a అనేది b చే నిశేషించగా భాగించబడితే bని aకు కారణాంకం అంటామని మనకు తెలుసు. ఉదాహరణకి ఇవి. ఓకే, 2 మరియు 12ని 24 యొక్క కారణాంకాలు అంటాం. ప్రధాన కారణాంకాల లబ్ధంగా కూడా రాయొచ్చు ఇదే సంఖ్యని. అది మనం అంతకుముందు ఆల్రెడీ చూసి ఉన్నాం. వీటిలో కొన్నింటిని లేదా అన్నింటినీ తీసుకొని ఏ సంఖ్య ఎన్నిసార్లు అయినా గుణించడం ద్వారా మనం అతిపెద్ద పూర్ణ సంఖ్యలు అపరిమితంగా రాబట్టవచ్చు. ఈ రకంగా ఇక అన్ని ప్రధాన సంఖ్యల సమూహాన్ని ఊహించండి. వీటి నుండి ఏవైనా 2 లేదా 3 ప్రధాన సంఖ్యలు తీసుకోండి. వాటి లబ్ధాన్ని కనుక్కుంటే మళ్ళీ ప్రధాన సంఖ్య వస్తుందా లేదా సంయుక్త సంఖ్య వస్తుందా? అందుచే మనం అన్ని ప్రధాన సంఖ్యలను విభిన్న రీతుల్లో గుణిస్తూ పోతే మనకు అపరిమితంగా విభిన్న సంయుక్త సంఖ్యలు కూడా వస్తాయి. ఇప్పుడు పై ప్రవచనపు విపర్యం ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన కారణాంక లబ్ధంగా రాయగలమని తీసుకుందాం. దిగువ సిద్ధాంతం మన ప్రశ్నకు సమాధానం చూపిస్తుంది. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన అంకముల లబ్ధంగా రాయొచ్చు. ఇంకా ప్రధాన కారణాంకాల క్రమానికి ప్రాధాన్యత లేనప్పుడు కారణాంకాల లబ్ధం ఏకైకము. ఈ చర్చ ద్వారా మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చని చెప్పవచ్చు. దీన్ని మరింత స్పష్టంగా చెప్పాలంటే లబ్ధంలోని ప్రధాన సంఖ్యల క్రమం ఏదైనప్పటికీ ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఏకైకంగా రాయొచ్చు. ఉదాహరణకు మనం 210 సంఖ్యను కారణాంకంలో రాసేటప్పుడు ప్రధానాంకాల క్రమం ఏదైనప్పటికీ లేదా మరే విధంగానైనా క్రమాన్ని మాత్రమే మార్పిడి చేసి లబ్ధంగా రాయొచ్చు. ఈ రకంగా రాయొచ్చు, ఈ రకంగా రాయొచ్చు. అందుచే ఏ సంయుక్త సంఖ్యనైనా ప్రధాన కారణాంకం లబ్ధముగా ఒకే ఒక విధముగా రాయొచ్చు. దీనిని మనం సిద్ధాంతముగా నిర్వచిద్దాం. ఒక సంయుక్త సంఖ్య xను p1, p2, pn అని రాయొచ్చు. వీటిలో అనేవి ఆరోహణ క్రమంలో రాయబడిన ప్రధానాంకాలు. అంటే p1 చిన్నది, p2 పెద్దది, pn అన్నిటి మీద పెద్దది. ఈ సందర్భంలో ఒకే రకమైన ప్రధానాంకాలు వాడితే వాటిని ప్రధానాంకాల ఘాతాలుగా రాస్తాం. పవర్స్ కింద 2² 3 5² అలా. 2310ని ప్రధానాంకాల కారణంగా లబ్ధంగా రాయండి. ఈ సంఖ్యను నీ స్నేహితులు ఏ విధంగా కారణాంకాల లబ్ధంగా రాశారు చూడండి. నీవు చేసినట్లే వారు కూడా చేశారు. చివరి ఫలితాన్ని నీ స్నేహితుల ఫలితంతో సరిచూడము. దీని కొరకు 3 లేదా 4 సంఖ్యలు తీసుకుని ప్రయత్నించము. నీవు ఏమి గమనిస్తావు? ప్రధాన కారణాంక లబ్ధంగా ఎలా రాయాలో మీరు అంతకుముందు చూస్తున్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు మనం చర్చించడం లేదు. 4n రూపంలో సంఖ్యను తీసుకోండి. n యొక్క ఏ సహజ విలువకైనా 4n విలువ గల సంఖ్య 0 అంకెతో అంతమవుతుందో లేదో సరిచూడండి. n ఒక సహజ సంఖ్య అయితే 4n విలువ 0తో అంతం కావాలంటే 5చే నిశ్శేషంగా భాగించబడాలి. అంతే కదా. లబ్ధంలో 5 ఒక కారణాంకంగా ఉండాలి. కానీ ఇది సాధ్యం కాదు. ఎందువలనంటే 4n అనేది 2n. అందుచే 4n యొక్క ప్రధాన కారణాంక లబ్ధంలో 5 లేనందున n యొక్క ఏ విలువకైనాను 4n విలువ 0తో అంతం కాదు. మనం ఇదివరకు 2 ధనపూర్ణ సంఖ్యలు గాసాగ అంటే గరిష్ట సామాన్య కారణాంకం మరియు కాసాగు కనిష్ట సామాన్య గుణిజం. ఇది గాసాబా అని కూడా అంటారు. గరిష్ట సామాన్య భాజకం అని కూడా అంటారు. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని మనకు తెలియకుండానే ఉపయోగించాం. ఈ పద్ధతి ద్వారా మనం ప్రధాన కారణాంకాల పద్ధతి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. కింది ఉదాహరణ ద్వారా మనం ఈ పద్ధతిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. 12 మరియు 18 ఏ విధంగా రాయొచ్చు? ఈ విధంగా రాయొచ్చు.
ఈ రెండిటి మధ్య గాసాక ఏమవుతుంది చూసారు కదా, ఇందులో 2 ఒకటే ఉంది, ఒక 2 తీయండి. ఇందులో 3 ఒకటే ఉంది, ఒక 3 తీయండి. 2 ఇంటూ 3 6. అంటే రెండిటి మధ్య కామన్ ఉన్నవి తీసుకోవాలి. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. తీసుకుంటే వచ్చేదే గాసాక. మరి కాసాగు 2 స్క్వేర్ 3 స్క్వేర్. రెండిటి ప్రధాన కారణాంకాల్లో ఏది ఎక్కువ ఏది పెద్దది ఉంటే అది తీసుకోవాలి. దేన్ని వదలకూడదు, ఏ కారణాంకాన్ని కూడా వదలకూడదు. రెండిటి మధ్య మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 36 వచ్చింది. అది కాసాగు, కనిష్ట సామాన్య గుణిజం. సో 6 × 36 రెండింటిని మల్టిప్లై చేశారనుకోండి, ఏమొస్తుంది? 12 × 18 వస్తుంది. సో గాసాక ఇంటూ కాసాగు ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ దోస్ 2 నెంబర్స్. అంటే ఏబీలు 2 సంఖ్యలు అయితే, ధనపూర్ణ సంఖ్యలు అయితే, గాసాక ఆఫ్ ఏబీ ఇంటూ కాసాగు ఆఫ్ ఏబీ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అవుతుందని సరి చూడవచ్చు. కాబట్టి ఏవైనా 2 ధనపూర్ణ సంఖ్యలు వాటి గాసాక తెలిసినప్పుడు ఆ సంఖ్య కాసాగాను ఈ సంబంధం ఆధారంగా కనుగొనవచ్చు. ఇవ్వబడిన సంఖ్యల జతల యొక్క కాసాగు గాసాకాలను ప్రధాన కారణాంక పద్ధతి ఆధారంగా కనుగొనండి. అది మీరు చేస్తారు ఎట్లను. n మరియు mలు ఏవైనా సహజ సంఖ్యలు 3n × 4m యొక్క ఫలిత సంఖ్య 0 లేదా 5తో అంతం అవుతుందా? మీ సమాధానాన్ని సమర్థించండి. 3తో 4 గుణించినప్పుడు ఏమవుతుంది? 12 అవుతుంది. అది 9తో 4 గుణిస్తే 36 అవుతుంది. 27తో 4 గుణిస్తే 28 అవుతుంది. 16తో 3 గుణిస్తే 18 అవుతుంది. 16తో 9 గుణిస్తే 4 అవుతుంది. అంత సంఖ్య చెప్తున్నాను నేను. 81తో 4 గుణిస్తే 4 అవుతుంది. 81తో 6 గుణిస్తే 6 అవుతుంది. అంటే ఎప్పటికీ మీకు 0 కానీ 5 కానీ రాదు. ఎలా వస్తుంది? రాదు. కింది వాణిని ప్రధాన కారణాంకాలు అభ్యాసం 1.2 వచ్చాం మనం, అది చూద్దాం. క్రింది వాటిని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అన్నారు. ఇందులో అతి చిన్న సంఖ్యను తీసుకోవడం నాకు ఎప్పుడు అలవాటు కదా, పెద్ద సంఖ్యను తీసుకోవాలా? తీసుకుందామని నాకు ఉంది కానీ 11, 15, 22 ఇది వద్దులేండి. అన్ని కారణాంకాలు రావు దీంట్లో. దీంట్లో ఏమైనా వస్తాయా? దీంట్లో కూడా రావు. కాబట్టి నేను 140 తీసుకుంటున్నాను. ఎప్పట్లానే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి కదా, రాద్దాం. 140 తీసుకొని, అంటే ఇది 140 ఇక్కడ. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం చిన్నదాని నుంచి మొదలు పెట్టాలి. చిన్న సంఖ్య 2. కాబట్టి ఇక్కడ వచ్చేది ఎంత? 70. ఇది 70 అయితే మళ్ళీ ఇది 2 చేత తెగుతుంది కాబట్టి 2. ఇది ఎంత అవుతుంది మరి? 35. ఇంకా 2తో పోదు, 3తో పోదు, 5తో పోతుంది. చివరిలో 5 ఉంది కాబట్టి 5 7 35. ఓకే, ఇవన్నీ మర్చిపోండి మీరు. 2 × 2 ఇక్కడ రాద్దాం. రెక్టాంగిల్ పోతుంది. ఇక్కడ రాద్దాం. ఏం రాద్దాం? ఇంత పెద్దది కదా, సరే ఒక 2 వేద్దాం. 2ని చిన్నది చేద్దాం. మనకు సరిపోయిన రీతిలో వచ్చింది కాబట్టి 2 × 2 × 5 × 5 × 7. ఇక్కడ 7 రాయలేదు మనం. 7 అంతే. ఇదే ప్రధాన కారణాంకాల లబ్ధం. 2² × 5 × 7 అని కూడా రాయొచ్చు కావాలంటే. ఓకే, అది ఆన్సర్ కాపీ కొట్టి ఇక్కడ పెడతామా?
ఇది ఆన్సర్. అలాగే మీరు మిగతా వాటికి కనుక్కోండి. క్రింది పూర్ణ సంఖ్యల కాసాగు మరియు గాసాగాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుక్కోండి. 3 సంఖ్యలు ఇచ్చారు, 12, 15, 21. 12 విధంగా రాయొచ్చు, 12, 15, 21. పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఇది. 12, 15, 21 కదా. మనం ఎంటీ షీట్కి వెళ్దాం. ఇక్కడ ఖాళీ ఉన్నాయి, ఎందుకులేండి. 12, 1, 15, 1, 21 అంతే కదా. 12, 15, 21 అదే మొదటిది చేస్తున్నాను నేను. 12 ఏ విధంగా రాస్తారు? 2 × 6 అంతే కదా. 6ని ఏ విధంగా రాస్తారు? మళ్ళీ 2 × 3 అని రాస్తారు. ఓకే. ఇప్పుడు 15 రాయాలి. 15 ఏమని రాస్తారు? 15, 3 5 15 అంతే కదా. అంతకుమించి ఏమున్నాయి ప్రధాన కారణాంకాలు దానికి? 3 × 5 అది 15. ఇంకోటి 21 కదా. 21. 3 × 7 21కి ఏముంది? 21 కూడా ఏం లేదు. 3 × 7. ఇప్పుడు ఏం కావాలన్నారు? గసాబ గరిష్ట సామాన్య వాచకం. గసాక వీటన్నిటిలో ఏది కామన్ ఉంది? 3 కామన్ ఉంది కాబట్టి గసాక 3. ఇది ఎక్కడ ఉంది? గసాక 3 అవుతుంది. గసాక 3. ఓకే, దీన్ని వదిలేండి. గసాక అక్కడ 3 అని తెలుసు కదా మనకి. కాసాక ఏంటి? కామన్ ఫ్యాక్టర్స్ 3వ బయటకు వచ్చింది. మిగతావి ఏం లేవు కదా. 2 రెళ్ళు 4, 5 7 35. 35 రెళ్ళు 70, 140 × 3 420 అవుతుంది కాసాగా. 420కి 1 3 1. ఆ 2 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? మనం ఆన్సర్ చెక్ చేసుకుందాం. 420ని 3ని మల్టిప్లై చేస్తే 2460. మరి వీటిని మల్టిప్లై చేస్తే అంత వచ్చిందా లేదా? 2460 అంటే 12 15 ఎంత? 15 2 33 15 180. 180 × 20 3600. 3600 ప్లస్ 180. సరిపోయిందా సరిపోలేదా? ముందు ఇక్కడ మనం రాద్దాం. అసలు కాసాగు ఏది, గాసాగు ఏది? కాసాగుని ఎల్సిఎం అంటారు. ఎల్సిఎం ఈజ్ కాసాగు. ఎంత కాసాగు వచ్చింది? ఓకే, 4 × 3 1 3 తీసుకోండి. 3 అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి. ఇంకా 35. 5 ఏళ్ళు 35 కదా. 35. 140 × 3 అంటే 420 కదా. 420. ఇది ఎల్సిఎం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 3. సరే, ఎంత వచ్చిందో రాద్దాం. ఎల్సిఎం 420, హెచ్సిఎఫ్ 3. సో హెచ్సిఎఫ్ని మనం కాపీ కొట్టచ్చు. ఎక్కడ? ఇది ఇక్కడ. హెచ్సిఎఫ్ 3 మళ్ళీ హెచ్సిఎఫ్ 3 అయినా కాదు. ఈసారి ఎల్సిఎం రాద్దాం. ఎల్సిఎం ఎంత వచ్చింది? ఎల్సిఎం 420. అదే రాయండి, 420 రాయండి. అంతే కదా వచ్చింది. 420 వచ్చింది. n ఒక సహసంఖ్య అయినా మిగతావన్నీ మీరు చేసుకోండి. n ఒక సహసంఖ్య అయినా
6 పవర్ n సంఖ్య 0తో అంతమగునా కాదో సరిచూడండి. n ఒక సహజ సంఖ్య అయితే 6 పవర్ n 0తో అంతమవుతుందా? అవ్వదు కదా. ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా అవ్వదు. 7, 11, 13 + 13 మరియు లు ఏ విధంగా సంయుక్త సంఖ్యలగునో వివరించండి. ఏ విధంగా సంయుక్త సంఖ్యలు అవుతాయి? 7, 11, 13 7 × 11 × 13 ఎంత వచ్చింది? 1001. దానికి 13 కలిపారు అనుకోండి 1014. 1014ని 2 చేత భాగించవచ్చు, 507 వస్తుంది. 507ని 3 చేత భాగించవచ్చు, 169 వస్తుంది. ఓకే, 169 13తో 13 13లో 169, కాబట్టి ఇది సంయుక్త సంఖ్య. అలానే మిగతా కూడా మీరు వివరించండి. దీన్ని కూడా 6 పవర్ 100 యొక్క ఫలిత సంఖ్యలో ఒకట్ల స్థానంలో అంకె ఎంత? 100 సార్లు మీరు చేస్తే ఒకట్ల స్థానంలో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, ఇది 6ది మనం చేద్దాం. 6 పవర్ 100 మొత్తం చేయక్కర్లేదు, మనకి ఎంతవరకు చేస్తే సరిపోతుందో అంతవరకు చేసి ఆపేద్దాం. కలర్ మారుద్దామా? ఓకే, అన్నీ ఒకటే కలర్ ఎందుకని. 6 స్క్వేర్ చూసుకోండి. 6 × 6 36. ఓకే, అంటే 6 పవర్ 2 ఇది. ఇప్పుడు 6 పవర్ 4, ఎందుకంటే ఆ సరి సంఖ్య ఉంది కదా పైన 100 అనేది. 6 పవర్ 4 చూద్దాం. అంటే 6 × 6 × 6 × 6 ఎంత వస్తుంది? 36. 6 ఒకట్ల స్థానంలో ఎంత వస్తుందో చూద్దాం. మనకంతా ఎందుకు, ఒకట్ల స్థానమే కదా ముఖ్యం. లేదా అంతా రాయమన్నా రాస్తాను నేను. 36 36 కదా. 36 36 1296. ఓకే, 1296. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి 6 టైమ్స్ మల్టిప్లై చేశారనుకోండి, 6ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మీకు 6 వస్తుంది. ఓకే, సో చివరిలో వచ్చే సంఖ్య ఏంటి? 6. అది 6. ఇంత భారీగా 6ని ఎందుకు రాయడం, తగ్గిద్దాం. ఓకే, మళ్ళీ ఇక్కడ రాద్దాం. సరేనా? అభ్యాసం 1.2 అయిపోయింది. వాస్తవ సంఖ్యలను గురించి మరింతగా పరిశోధించడానికి అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం వినియోగిద్దాం. మొదట అకర్ణీయ సంఖ్యలను అంతం గల దశాంశాలుగాను అంతం లేని ఆవర్తన దశాంశ రూపంలో రాయినప్పుడు ఈ సిద్ధాంతం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. అదేవిధంగా √2, √3, √5 మొదలగు సంఖ్యలు కరణీయ సంఖ్యలను ఏ విధంగా నిరూపించవచ్చునో పరిశీలిద్దాం. అకర్ణీయ సంఖ్యలు మరియు వాటి దశాంశ రూపాలు. ఇప్పటివరకు మనం పూర్ణ సంఖ్యలు వాటి ధర్మాలలో కొన్నింటి చర్చించాం కదా. ఇవ్వబడిన పూర్ణ సంఖ్యకు ముందు తరువాత గల పూర్ణ సంఖ్యలను ఎలా నిర్ణయిస్తాం? ఒక పూర్ణ సంఖ్యకు మరియు దాని ముందు లేదా తరువాత పూర్ణ సంఖ్యకు మధ్య భేదం ఒకటని మీరు గుర్తు చేసుకునే ఉంటారు. ఈ ధర్మం ఆధారంగా కావాల్సిన సంఖ్యలు నిర్ణయించుంటారు. అకర్ణీయ సంఖ్యలు అంతమయ్యే దశాంశ రూపాలు లేదా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ రూపాల్లో ఉంటాయని మీరు 9వ తరగతిలో చదువుకున్నారు. ఇప్పుడు ఒక అకర్ణీయ సంఖ్య అనేది ఎప్పుడు అంతమయ్యే దశాంశ రూపంలో ఉంటుందో, ఎప్పుడు అంతం కాని ఆవర్తనమయ్యే రూపంలో ఉంటుందో కింది ఉదాహరణల ద్వారా పరిశీలించి తెలుసుకుందాం. కింద కొన్ని అంతమయ్యే దశాంశ రూపాలను పరిశీలిద్దాం. ఇవి కొన్ని అంతమయ్యే దశాంశ రూపాలు. ఓకే, మనం తీసుకున్న అంతమయ్యే దశాంశాలను p/q రూపంలో రాయినప్పుడు హారంలోని q 10 భూమిగా గల ఘాత రూపంలో వ్యక్తం చేయబడ్డాయి. ఇప్పుడు లవహారాలను ప్రధాన కారణాంక లబ్దంగా రాసి వాటిని సూక్ష్మ రూపంలో చూద్దాం. ఈ రకంగా ఈ అకర్ణీయ సంఖ్యల హారాల్లో ఏదైనా అమరికను మీరు గమనించారా? ఎనిమిది ఉంది, ఇక్కడ 25 ఉంది, ఇది 80, ఇది 2. పీక్యూలు సాపేక్ష ప్రధానాంకాలు మరియు హారం అనగా క్యూ యొక్క కారణాంకాలు 2 లేదా 5 లేదా రెండింటి యొక్క ఘాతాల్లో రాయినప్పుడు ఈ అమరికను పరిశీలించవచ్చు. ఎందువలన అనగా
10 యొక్క ఘాతాల్లో గల సంఖ్యకు ప్రధాన కారణాంకం 2 లేదా 5 మరియు రెండింటి ఘాతాలకు మాత్రమే ఉంటాయి. ఈ ప్రక్రియలో అకర్ణీయ సంఖ్యల హారాలను గురించి ఏం చెప్పగలరు? మనం దీన్ని కింద విధంగా ముగిద్దాం. మనం దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు మాత్రమే పరిశీలించినప్పటికీ, ఏ అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపమైన అంతమంది దశాంశం అయినప్పుడు ఆ అకర్ణీయ సంఖ్య యొక్క హారాన్ని 10 యొక్క ఘాతాలలో గల సంఖ్యగా రాయవచ్చును. 10కి కేవలం ప్రధాన కారణాంకాలు 2 మరియు 5 లబ్ధం మాత్రమే కదా. కావున ఒక అకర్ణీయ సంఖ్యను p/q రూపంలో మార్చినప్పుడు q యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం 2n 5m రూపంలో ఉంటుంది. ఇందులో n మరియు mలు ఏవైనా రెండు రుణేతర పూర్ణ సంఖ్యలు, 0తో కలిపి పూర్ణ సంఖ్య అన్న ఉంది. ఈ ఫలితాన్ని మనం సిద్ధాంత రూపంలో కింది విధంగా ప్రవచించవచ్చు. x అనేది ఒక అకర్ణీయ సంఖ్య మరియు దీని దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం అయినప్పుడు xను p/pq పరస్పర ప్రధానాంకాలుగా గల p/q రూపంలో వ్యక్తపరచవచ్చు మరియు q యొక్క ప్రధానాంక కారణాంకాల లబ్ధం 2n 5m అవును. అందులో nmలు అనేవి రుణేతర పూర్ణ సంఖ్యలు. కింది అంతమంది దశాంశ సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలుగా p/q రూపంలో రాయండి. మరి దీని యొక్క విపర్యం మనం పరిశీలిస్తే ఒకంత ఆశ్చర్యం కలుగమానదు. ఇది p/q రూపంలో మీరు రాయగలరు కదా, అందుకే నేను చేయట్లే. అంటే p/q రూపంలో ఉన్న ఒక అకర్ణీయ సంఖ్య ఉండి q యొక్క రూపం కలిగి ఉన్న p/q ఒక అంతమయ్యే దశాంశం అవుతుందా? దీని నుండి p/q రూపంలో ఒక అకర్ణీయ సంఖ్య ఉండి q అనేది రూపంలో ఉంటే దానికి తుల్యమైన ఒక అకర్ణీయ సంఖ్య a/b ఉంటుంది. అందులో b అనేది 10 యొక్క ఘాత సంఖ్యగా భావించండి. దీన్ని పరిశీలించడానికి మనం 3 ఉదాహరణలు తీసుకుందాం. 3/8 అలాగే 26/25. ఇది చూసారు కదా ఎలా వచ్చేస్తుంది, ఎంత సులువుగా వచ్చేస్తుందో. అన్నీ అంతమయ్యే దశాంశాలే. పై ఉదాహరణ p/q రూపంలో ఉండి దీనిలో q యొక్క రూపం కలిగిన అకర్ణీయ సంఖ్యకు ఒక తుల్యమైన అకర్ణీయ సంఖ్య a/b ఎలా రాయొచ్చో తెలుపుతున్నాం. ఇందులో b అనేది 10 యొక్క ఘాత సంఖ్య. అందువలన ఎటువంటి అకర్ణీయ సంఖ్యలు అంతంగల దశాంశాలుగా రూపొందుతాయి. అంటే q అనేది 10 యొక్క ఘాత సంఖ్య అయినప్పుడు p/q రూపంలో రాయగలిగే ఒక అకర్ణీయ సంఖ్య యొక్క దశాంశ రూపం అంతమయ్యే ఒక దశాంశం అవుతుందని స్పష్టం. అందుకే సిద్ధాంతం 1.3 యొక్క విపర్యం కూడా సత్యమే. దీన్ని మనం కింది విధంగా ప్రవచించవచ్చు. nmలు రుణేతర పూర్ణ సంఖ్యలు మరియు q యొక్క ప్రధానాంక కారణాంకాల లబ్ధం 2n 5m కలిగినటువంటి అకర్ణీయ సంఖ్య అయిన x యొక్క దశాంశ రూపం ఒక అంతమయ్యే దశాంశం టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. కింద అకర్ణీయ సంఖ్యలు p/q రూపంలో ఉన్నాయి. ఇందులో qని 2n 5m రూపంలో రాసి వీటిని దశాంశ రూపంలోకి మార్చండి. చూసారా ఎంత సులువుగా ఉందో. ఇదైతే డైరెక్ట్ 0.8. దీన్ని అయితే 4 చేత మల్టిప్లై చేయండి. ఈ రూపంలో రాయడం అంటే ఏం లేదు, 5 స్క్వేర్. ఇది 4 స్క్వేర్ కాదు, 2/4. ఇది 5 స్క్వేర్, ఇది 2 స్క్వేర్. ఓకే. అలాగే దీన్ని 4 చేత మల్టిప్లై చేస్తే మీకు దశాంశ రూపంలో వచ్చేస్తుంది. ఎందుకంటే కింద మీకు 100 వచ్చేస్తుంది, ఇక్కడ 56/100 అంటే 0.56. ఓకే. అలాగే అన్నిటికీ చేయొచ్చు. ఇది 25 చేత మల్టిప్లై చేయాలి అంటే 75, 0.75. ఇది 4 చేత మల్టిప్లై చేయాలి అంటే 28/100 అంటే 0.28. ఇది మరి దీని పరిస్థితి ఏంటి అంటే ఇది 2/4లో ఉంది కదా, అంటే 5/4తో మల్టిప్లై చేస్తే కానీ మీకు రాదు. అంతం కానీ ఆవర్తనం అయ్యే దశాంశాలు అకర్ణీయ సంఖ్యలుగా రాయడం. మనం ఇప్పుడు అంతం కాకుండా ఆవర్తనం చెందే కొన్ని అకర్ణీయ సంఖ్యలు నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ దశాంశ రూపాన్ని పరిశీలిద్దాం. దీని కొరకు మనం ఒక ఉదాహరణ 1/7ని చూద్దాం. 1/7 చూడండి, భాగిస్తున్నాము. ఇలా భాగించుకుంటూ పోతే ఏం మిగిలింది? 142857 వచ్చింది, అంతే కదా. 57 తర్వాత మళ్ళీ 1 వచ్చింది, 30 రిపీట్ అవుతుంది కదా. అంటే ఈ 142857 అంకెల సమూహమే కదా, ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆవర్తన చెందుతుంది అనమాట. ఈ అకర్ణీయ సంఖ్యలో హారం 7 కావున ఇది 2n 5m రూపంలో రాయలేమని పరిశీలించవచ్చు. కింది అకర్ణీయ సంఖ్యలు దశాంశాలకు రాయండి. భాగఫలంలో ఆవర్తన చెందే సంఖ్యల సమూహాన్ని కనుగొనండి. ఇది చాలా సులువు. 0.3333 3 అనేది ఆవర్తనం అవుతుంది. ఇక్కడ 1/7 2/7 పెద్ద తేడా ఏం లేదు, 2 చేత మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది.
లేదంటే మీరు ఇదే పద్ధతిలో కనుక్కోండి, వచ్చేస్తుంది. మీరు చేసిన ఇవి చేయండి అభ్యాసంపై మరియు పైన చూపిన ఉదాహరణ ద్వారా మనం కింది సిద్ధాంతాన్ని ప్రవచించవచ్చు. n నెంబర్ రుణేతర పూర్ణ సంఖ్యలు మరియు q యొక్క ప్రధాన కారణాంకముల లబ్దం 2n 5m రూపంలో లేకుంటే అకరణి ఈ సంఖ్య x p/q అయిన x యొక్క దశాంశ రూపం ఒక అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం అవుతుంది. n నెంబర్ రుణేతర పూర్ణ సంఖ్యలు, q యొక్క ప్రధాన కారణాంకం లబ్దం ఇందులో లేకుంటే x యొక్క దశాంశ రూపం ఒక అంతం కాని ఆవర్తనం చెందే దశాంశం అవుతుంది. పై చర్చ ద్వారా ప్రతి అకరణీయ సంఖ్య ఒక అంతమయ్యే దశాంశం లేదా అంతం కాని ఆవర్తన దశాంశం అని నిర్ధారించవచ్చు. చెప్పబడిన సిద్ధాంతాల ఆధారంగా భాగాహారం చేయకుండానే కింది అకరణీయ సంఖ్యల దశాంశ రూపాలు ఏవి అంతమయ్యే దశాంశాలు, ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలు తెలపండి. ఇది అంతమయ్యే దశాంశం, ఎందుకు? ఇది 5 క్యూబ్గా రాయొచ్చు కాబట్టి. ఇది 2తో 2 ఒకటి ఉంది, 2/5 కదా, 2 ఉంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశమే. ఇది 3/4 ఉంది అంటే ఇది అంతం కానీ ఆవర్తన దశాంశం. ఇది 2 ఫ్యాక్టర్ ఉంది, 3 కూడా ఫ్యాక్టర్ ఉంది కదా, చూసుకోండి కింద. 5 25 3 5 ఉన్నప్పటికీ కింద 3 కూడా ఉండడం వల్ల ఇది అంతం కానీ ఆవర్తన దశాంశ రూపం కాలేదని చెప్పవచ్చు. ఓకే, కింద అకరణీయ సంఖ్యలు భాగాహారం చేయకుండానే దశాంశ రూపంలో రాయండి. భాగాహారం చేయాల్సిన అవసరమే ఉంది. 7 5 35, ఇది 2 5 5 5 5 క్యాన్సిల్ అయితే 7/10 అంటే ఎంత? 0.7. అలాగే ఇది చూడండి 25 కదా, 4 చేతి మల్టిప్లై చేయండి పైన కింద 84 అంటే 0.84. అలా అనమాట. కింది అకరణీయ సంఖ్యలను దశాంశ రూపంలో అభ్యాసం 1.3కి వచ్చాం మనం. కింది అకరణీయ సంఖ్యలు దశాంశ రూపంలో రాయండి. ఇందులో ఏవి అంతమయ్యే దశాంశాలు, ఏవి అంతం కాని ఆవర్తన దశాంశాలు తెలపండి. దశాంశ రూపంలో మీరు రాసుకోండి, అది పెద్ద సులువే. ఇది అంతమయ్యే దశాంశం. దీని పరిస్థితి ఏంటి మరి? ఇది అంతమయ్యే దశాంశమే, ఇది కూడా అంతమయ్యే దశాంశమే, ఇది అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశం. ఇది 25 5 కదా, 125 అంటే ఇది అంతమయ్యే దశాంశం. సరేనా? ఏముంది, 2 స్క్వేర్ 2 క్యూబ్ కదా, 5 క్యూబ్తో పైన కింద 125తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది. 125 3 ఎంత? 375 అనుకుంటా. 375 అంటే 0.375. దీని ఆన్సర్ రాస్తున్నాను నేను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఓకేనా? పెద్దదేం లేదు, సరిపోయింది. భాగాహార ప్రక్రియ లేకుండా కింద అకరణీయ సంఖ్యలు వేటిని అంతమయ్యే దశాంశాలుగా రాయగలమో, వేటిని అంతం కాని ఆవర్తన దశాంశాలుగా రాయగలమో తెలపండి. 3125 కాస్త పెద్ద నెంబరే వచ్చింది మరి ఇది 5 చేతి పోతుంది కాబట్టి 5 6 1 30, తర్వాత 5 2 10 625 అంటే అన్ని 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి ఏం చేయొచ్చు, అంతమయ్యే దశాంశం ఇది 3 అనే ఫ్యాక్ట్ ఉంది కాబట్టి అంతం కానీ ఆవర్తన దశాంశం అని తెలుసుకున్నాం. మరి దీని పరిస్థితి ఏంటి? 5 9 5 1 91 ఒక ఫ్యాక్ట్ ఉంది కాబట్టి ఇది అంతం కానీ ఆవర్తన దశాంశమే. ఇది 2 5 రెండే ఉన్నాయి ఫ్యాక్టర్స్ దీనికి, కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఇది అన్ని 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది అంతం కానీ ఆవర్తన దశాంశం. ఇది అంతమయ్యే దశాంశం, ఇది అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశం. 7 ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇది అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశం. 3 ఉంది ఫ్యాక్టరు, ఇది అంతమయ్యే దశాంశం. క్లియర్గా అంతమైపోతుంది కదా, 0.36 కదా. ఇది 7 ఒక ఫ్యాక్టర్ ఉంది కానీ పైన కూడా 7 ఉందో లేదో చూసుకోవాలి మనం. అయ్యో, మనం ఆ తప్పు చేయకూడదే. మనం ఇంతవరకు చెప్పిన వాటిలో పైన ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే కానీ మనం చెప్పలేము. 21 ఇది కరెక్టే చెప్పిన ఆన్సరు. ఇది మా జనరల్. ఇది 81 3 ఇది ఎంత చేసినా 3 పోవట్లేదు కింద, కాబట్టి ఇది అంతం కానీ ఆవర్తన దశాంశం. ఇది సరిపోయింది. ఇంకా ఇది 7 ఫ్యాక్టర్, 7లో ఏమైనా తెగుతుందా? 7 1 7
5 మిగిలింది. ఇది తగ్గట్లేదు కాబట్టి ఇది కూడా అంతం కానీ ఆవర్తన దశాంశం. ఇది 3, 5 ఉంది. 3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది అంతమయ్యే దశాంశమే. చూసారా, మోసం చేశారు. న్యూమరేటర్లో 3 ఒక ఫ్యాక్ట్ ఉంది, చూసుకోవాలి మనం. ఇంక దీని పరిస్థితి 7 ఒక ఫ్యాక్ట్ ఉంది. 7 30 7 11 అప్పటికి 3 పోవట్లేదు కాబట్టి ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. సిద్ధాంతం 1.4ను అనుసరించి భాగించకుండానే కింద అగ్నేయ సంఖ్యల యొక్క దశాంశాన్ని తెలుపండి. దీన్ని రాస్తున్నాను నేను. 4 చేత గుణిస్తే 13 4 ఎంత? 52. 52 కాబట్టి ఆన్సర్ 0.52. చూసారా, ఎలా చెప్తాం? తాబీజ్ మహిమ. అలానే 2/4 కదా ఇది. 5/4తో పైన కింద మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, ఇది 2³ 5² అంటే 2² 5² కలిపితే 100 అయిపోతుంది. ఒక 5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఒక 100 అయ్యింది ఆల్రెడీ, ఇంకొక 100 వస్తుంది అనమాట. అప్పుడు ఇది 5తో మల్టిప్లై చేస్తే 5 3 15 1 5 2 1 అంతే. 5 3 15 5 1 5 2 1 115 అంటే 0.115 అవుతుంది ఆన్సర్. 0.115. ఓకే, 5³ × 2³ అంటే 1000 కదా. అందువల్ల ఇది 3² 5² దశాంశ రూపాన్ని తెలియజేయాలంట. 9th పోతుందా మరి? 9 8 72 9 2 18 802 అంతే కదా. 802 9 చేత 802 ఎంతలో పోతుందో చూడండి. ఇంకెందుకు, 9 8 72 0 9 2 18 802 802/100 8.02 అదే ఆన్సర్ దాన్ని. 8.02 అది ఇక్కడ పెట్టండి. దీని పరిస్థితి మరి 11తో ఇది పోతుందా? 11 1 11 3 మిగిలి అవును పోతుంది. మరి కొట్టేయండి, 11 పెట్టి కొట్టండి, ఛార్జ్ పెట్టి కొట్టద్దు. అంటే కింద 10 మిగిలింది. రాస్తాను కింద ఏం మిగిలింది కూడా రాస్తాను. పైన ఏం మిగిలింది? 11 1 11 11 3 13 3 మిగిలింది. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మరి? 1.3. ఓకే ఓకే కింది కొన్ని వాస్తవ సంఖ్యలు దశాంశ రూపాయలు ఇవ్వబడింది. ప్రతి సందర్భంలో ఇవ్వబడిన సంఖ్యాకరణ ఏమో కాదో తెలపండి. ఆ సంఖ్యాకరణ వేయండి. P/Q రూపంలో రాయగలిగితే Q యొక్క ప్రధాన కారణాంకాల గురించి నీవు ఏమి చెప్పగలవు? ఇది P/Q రూపంలో సింపుల్గా రాయొచ్చు. ఎందుకు? ఇది అంతమైపోయింది కాబట్టి. ఇది కూడా P/Q రూపంలో రాయొచ్చు సింపుల్గానే. కింద 0 ఎన్ని దశాంశ స్థానాలు ఉంటే అన్ని సున్నాలు పెట్టండి, వచ్చేస్తుంది. అంటే ఇది 43,123/1000 రాస్తాను కదా నేను. 43,123/1000 ఇన్ని దశాంశ స్థానాలు ఉంటే అన్ని సున్నాలు పెట్టిస్తే వచ్చేసింది. ఇది అక్కడ నీ సంఖ్య కదా, P/Q రూపంలో రాయగలిగాం కదా. ఇది కూడా అంతే. ఎప్పుడైతే అది అంతం కానీ ఆవర్తనం ఏ దశాంశ రూపంలో ఉందో ఇలా ఉందో అప్పుడు మీరు రాయగలరా లేదనేది అది చూసుకోవాలన్నమాట. ఇది 43.12 ఎగ్జాంపుల్ చూద్దాం మరి. అదొక్కటే చేసి ఈ రోజుకి ఇది ఆపేద్దాం. 43.12 బార్ అంట. సరే, ఈ బార్ల గురించి చూద్దాం. అంటే x ఈక్వల్ టు 43.12 బార్ అంటే 1 2 రిపీట్ అవుతున్నాయని ఇలా రిపీట్ అయిపోతుంటే అది ఎక్స్ని ఎన్ని దశాంశ స్థానాలు రిపీట్ అవుతున్నాయి? 2 రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి? తెలివిగా 100 చేత మల్టిప్లై చేయాలి. అంటే 100x ఏమవుద్ది? 100x ఈక్వల్ టు 4312.121212 బారు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 100x నుంచి x తీసేద్దాం.
ఎక్స్ తీసేస్తే 99x కదా మిగులుతుంది. అదే రాస్తున్నాను ఇక్కడ 99x ఈక్వల్ టు ఈ రెండు నెంబర్లు ఒకదాని కింద ఒకటి లేవండి, ఉంటే మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఒకదాని కింద ఒకటి వచ్చాయి కదా. మళ్ళీ వెనక్కి ఇలా ఉంచేయండి. ఇది 0 అయిపోతుంది. ఇది 10లో 3 తీస్తే 10లో 3 తీస్తే 7, లేదంటే 12లో 3 తీస్తే 9. 12లో 3 తీద్దాం 9. ఇక్కడ 0 మిగులుతుంది. అంటే 0ని మనం ఏమనుకోవచ్చు, 9 అనుకోవచ్చు. 9లో 4 తీస్తే 5. ఓకే, సో చివరి సంఖ్యలు రాస్తున్నాను. 9, 5. ఇటువైపు 2 మిగులుతుంది. 3 కాదు 2, ఇంకోటి 4. అంతేనా మిగిలేదు మనకి? కలిపి చూద్దాం. 9, 12, 1. ఇక్కడ తప్పు చేసాం. 10లో 4 తీస్తే 6. ఇది 6. ఓకే, 9లో 3 9, 3, 12, 1, 6, 4, 10, 11, 1 సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ 0 మిగిలిందంటే 10 కదా. 10లో నుంచి పక్క నుంచి ఒక అప్పు తెచ్చుకుంటే 10 అవుద్ది. 10లో 4 తీస్తే 6. ఈ రెండు ఒక వరుసలో లేవే. ఇప్పుడు ఎందుకులేండి వరుసలో అంటే ఎంత, లేకపోతే ఎంత అంటారా? ఓ ఓ ఓ ఓ అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఎక్స్ ఈక్వల్ టు 4269 డివైడెడ్ బై 99. ఓకే, ఇది అకరణీయ సంఖ్య. ఓకే, అలాగే మీరు మిగతా వాటిని కూడా చెక్ చేసి వాల్యూలు ఇక్కడ రాయండి. 43.12 మరి ఆన్సర్ ఇంత కష్టపడి చేసాం, ఆన్సర్ రాయాలి కదా అని మీరు అనొచ్చు. అందుకే కాపీ కొట్టేద్దాం. అవ్వలే, ఎందుకు అవ్వలేదు కాపీ? ఇప్పుడు అయ్యింది. ఇది దీని ఆన్సర్. దీన్ని మీరు చేసుకొని అదే పద్ధతిలో రాయండి, వచ్చేస్తుంది. 100x ఈక్వల్ 63.633, x ఈక్వల్ 0.6333 అని నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసిద్దామని. సో x ఈక్వల్ ఏమవుద్ది, 6 3 పోతాయి, 63 మిగులుతుంది ఆ సైడు. సో 63/99. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇది కూడా అకరణీయ సంఖ్య. కరణీయ సంఖ్యలు మరిన్ని అంశాలను చూడండి. ఆ అంశాలు మనం పార్ట్ 3లో చూద్దాం. అంతవరకు సెలవు. చూడండి ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. మీరు కూడా చెట్లను నాటండి. ఈ బృహత్కార్యంలో మీరు కూడా మీ వంతు కృషి చేయండి. మన భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడంలో తోడ్పడండి. రండి, కలిసికట్టుగా ఉద్యమిద్దాం.